దానపు ఆరాధనకు చేరి వచ్చిన దేవుని ప్రియులైన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ఆయన సన్నిధికి ఆశతో, ఆసక్తితో, మక్కువతో అడుగుపెట్టిన మిమ్మలను తన వాక్యం ద్వారా దేవుడు మిమ్మలను సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. గడిచిన వారం శ్రేష్టమైన సందేశాన్ని వినడానికి ప్రభు కృప చూపారు. పరమగీతముల పుస్తకములో నుండి ప్రియురాలుకున్నటువంటి సువాసన, ప్రియురాలు అనగా సంఘము అని ఆ సంఘానికి ఉన్నటువంటి 4 రకాలైన సువాసనలను గురించి మనము వినడం జరిగింది. ఈ వారము కూడా పరిశుద్ధాత్మ దేవుడు ఒక శ్రేష్టమైన రీతిలో మనందరితో మాట్లాడునుగాక. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్. వాక్యాన్ని వినాలి, నెమరు వేయాలి, దాని ప్రకారం జీవించాలి. వినడం వరకే కాదు, విన్న దానిని హృదయములో భద్రపరచుకోవాలి. విన్న వాక్యమును హృదయములో భద్రపరుచుకుంటే వాక్యానుసారంగా జీవించటం తేలికగా ఉంటుంది. వాక్యాన్ని మరిచిపోకూడదు. దేవునికి మహిమ కలుగునుగాక. పేతురు వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్య భాగాన్ని ఒకరు మీలో చదువుతారు. ఆ మైక్ తీసుకోండి అక్క. మైక్ తీసుకుంటే ఇబ్బంది పడుతున్నావేమో నువ్వు కదా. ఆ అమ్మాయి పట్టుకుంటుందిలే, భయం వేస్తుంది అక్కకి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును రాజులైన యాజక సమూహమును పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. ఈ చదవబడిన ఈ వాక్య భాగంలో శ్రేష్టమైన అంశాన్ని మీకు జ్ఞాపకం చేయాలని కోరుకుంటున్నాను. రాజులైన యాజక సమూహం. ఏ సమూహం? అది నోట్ చేసుకోండి. అవసరమైతే మీరు ఆ టాపిక్ బుక్లో కానీ వ్రాసుకోండి. అంతకంటే హృదయంలో కూడా మీరు భద్రపరచుకోండి. హృదయంలో రాజులైన యాజక సమూహం చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి రాజులైన యాజక సమూహములో దేవుడు చేర్చాడు. మునుపు మనమందరము చీకటిలో ఉన్నాం. అపోస్తులుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి ఒక చక్కని మాట జ్ఞాపకం చేస్తారు. అది కూడా చదువుదాం. ఎఫెసీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వాక్యం. ఎఫెసీలకు రాసిన పత్రిక, మీరు పూర్వమందు చీకటి అయి ఉండి ఇప్పుడైతే ప్రభువునందు వెలుగై ఉన్నారు. చాలు. పూర్వము మీరు చీకటి అయి ఉన్నారు, ఇప్పుడైతే ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. చీకటిలో ఉన్న మనలను తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనలను పిలిచి రాజులైన యాజక సమూహములో దేవుడు మనలందరినీ చేర్చాడు.
చేర్చాడు అన్న వాళ్ళందరూ గట్టిగా చేతులెత్తి సంతోషంగా బిగ్గరగా హల్లి చెప్పండి. సందేహం ఏమీ లేదు కదా? సందేహం ఏమీ లేకుండా చెప్పండి. విశ్వాసంతో దేవుని పాదాల యొద్ద మనం పలికినప్పుడు ప్రభు తప్పకుండా మనలందరినీ రాజులైన యాజక సమూహములో ప్రభు నిలిపి కాపాడునుగాక. ఆమేన్. రాజులైన యాజక సమూహం ఇంతకు ఆధ్యాత్మిక జీవిత ప్రయాణములో మనమందరము రాజులైన యాజక సమూహములో ఉన్నామా? విన్న తర్వాత మీకు అర్థమవుతుంది. ఇంతకు రాజులైన యాజక సమూహములో మనం ఉన్నామా లేవా? ఏదో ప్రార్థనకు వచ్చి ఏదో బైబిల్ చదివి ఏదో 2 పాటలు పాడి వెళుతున్నాము, ఇంకేముంది రాజులైన యాజక సమూహంలో నేను ఉన్నాను అన్న ఆలోచన మన మదిలో ఉండిపోతుంది. బైబిల్ గ్రంథములో ఇశ్రాయేలు గోత్రములో నుండి లేవి గోత్రం వేరు చేయబడింది. ఏ గోత్రము? లేవి గోత్రము వేరు చేయబడింది. ఈ లేవి గోత్రము రాజులైన యాజక సమూహములో చేర్చబడింది. లేవి గోత్రము రాజులైన యాజక సమూహము చేర్చబడింది. లేయా 3వ కుమారుడు లేవి. లేయా 3వ కుమారుడైనటువంటి లేవి. ఈ లేవి రాజులైన యాజక సమూహములో చేర్చబడ్డాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనము కూడా రాజులైన యాజక సమూహములో చేర్చబడ్డామా లేదా అని తెలియాలి అంటే లేవీలో ఉన్నటువంటి శ్రేష్టతలు మనలో ఉన్నట్లయితే తప్పకుండా రాజులైన యాజక సమూహములో మనము ఉన్నట్లే. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా సంతోషంగా చెప్పండి. మొట్టమొదటి విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. నిర్గమకాండము 32వ అధ్యాయం 26వ వచనం. అందుకు మోషే పాలెము యొక్క ద్వారమున నిలిచి యెహోవా పక్షమున ఉన్నవారందరూ నా యొద్దకు రండి అనగా లేవీయులందరూ అతని యొద్దకు కూడి వచ్చిరి. అతడు వారిని చూచి మీలో ప్రతివాడును. చాలు. ఇప్పుడు నేను మీకు మొదటి విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. యెహోవా పక్షమున ఉన్నవారు ఎవరి పక్షాన? మొట్టమొదటి విషయం ఏమిటి అంటే, మొట్టమొదటి విషయము ఇంతకు మనము యెహోవా పక్షమున ఉన్నామా? యెహోవా పక్షమున మనము ఉన్నామా? ఇశ్రాయేలీల 12 గోత్రాలలో లేవి గోత్రము మాత్రమే యెహోవా పక్షాన నిలబడింది. ఇంకెవరి పక్షాన నిలబడలేదు. అయిన వారి పక్షాన కానీ, సమీపస్తుల పక్షాన కానీ, తెలిసిన వారి పక్షాన కానీ, పొరుగు వారి పక్షాన కానీ, స్నేహితుల పక్షాన కానీ లేవీలు నిలబడలేదు. కేవలం యెహోవా పక్షమున మాత్రమే వారు నిలిచి ఉన్నారు. గట్టిగా 2 చేతులెత్తి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఇంకొక వాక్య భాగాన్ని కూడా చదవండి. న్యాయాధిపతుల పుస్తకము 21వ అధ్యాయం 5వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 21వ అధ్యాయం 5వ వాక్యం. అప్పుడు ఇశ్రాయేలీయుల
గోత్రములన్నిటిలో మిస్పాలో యెహోవా పక్షమున ఎవరి పక్షాన? యెహోవా పక్షమున. ఎక్కడ? యెహోవా పక్షమున మిస్పాలో రాకపోయిన వారెవరని విచారించిరి. ఏలయనగా అట్టి వారికి నిశ్చయముగా మరణ శిక్ష విధింపవలెనని ఖండితముగా ప్రమాణము చేసియుండిరి. భయం వేస్తుంది. వాక్యాన్ని వింటుంటేనే, చదువుతుంటేనే భయం వేస్తుంది. యెహోవా పక్షమున ఉన్నవారు ఎవరో తెలుసా? మిస్పాలో నిలిచి ఉన్నవారు. చేతులెత్తి గట్టిగా హల్లు చెప్పండి. నీ ప్రాణము ఉన్నంత వరకు, నీ ఊపిరి ఉన్నంత వరకు మిస్పా అనే దేవుని సన్నిధిలో యెహోవా పక్షమున నీవు నిలిచి ఉండాలి. సమూయేలు ప్రవక్త కాలములో ఇశ్రాయేలులందరినీ మిస్పాకు పిలువనంపించి, ఎక్కడికి పిలువనంపించాడు? యెహోవా పక్షమున వారు ఉండనంత వరకు ఓటమి వారి జీవితంలో చవి చూస్తూనే వచ్చారు. ఆశీర్వాదాన్ని చూడలేకపోయారు. వారు చూడలేకపోయారు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆత్మ సంబంధంగా మనము ఆశీర్వదించబడాలనుకుంటున్నా, భౌతికంగా మనము ఆశీర్వదించబడాలనుకుంటున్నా, మిస్పాలో యెహోవా పక్షమున మనమందరము చేరి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తే అపజయములన్నీ నీకు దేవుడు జయములుగా మార్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి. వారు యెహోవా పక్షమున ఉన్నంత కాలం ఎబినేజర్గా వారికి దేవుడు సహాయం చేస్తూ వచ్చాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, వారందరూ దేవుని తట్టు తిరగని సందర్భములో, దేవుని సన్నిధిలో ఒక పట్టుదల కలిగిన హృదయము వారిలో లేనంత వరకు వారు ఓటమిని వారి అడుగున చూస్తూనే ఉన్నారు. ఎప్పుడైతే మిస్పాలో కూడుకొని యెహోవా పక్షమున వారు కన్నీళ్లు విడిచి పాపాత్ములమని ఒప్పుకొని ప్రార్థించారో అప్పుడే వారికి జయము కలిగింది. హల్లెలూయా. ఇంతకు మనము యెహోవా పక్షమున ఉన్నామా? యెహోవా పక్షమున ఉన్నవారే రాజులైన యాజక సమూహములో ఉన్నారు. నీ ప్రాణం ఉన్నంత వరకు ఇదిగో మిస్పాలో కూడి ప్రార్థించే అనుభవం నీకు ఉండాలి. అది వారమునకు ఒకసారి దేవుడు మనకు ఏర్పాటు చేసినటువంటి దినం. ఆ ఒక్క దినము దేవుని సన్నిధిలో నిష్ప్రయోజనంగా మనం మార్చుకోకూడదు. ఎన్ని పనులున్నా, ఎన్ని ఉద్యోగాలున్నా, ఎన్ని వ్యాపారాలున్నా, ఎన్ని ఉన్నా కూడా దేవునిని ఎక్కువగా నీవు ప్రేమించే స్థితికి రాగలిగితేనే అప్పుడు యెహోవా పక్షమున ఉన్నట్లు. హల్లెలూయా. యెహోవా పక్షమున ఉన్నవారు ఎవరో తెలుసా? దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించిన వారు యెహోవా పక్షమున ఉన్నవారు కాదు. నువ్వు ఎవరిని ఎక్కువగా ప్రేమించిన దేవునికి మహిమ కలుగును గాక. ఒక ఖండితమైన ఆజ్ఞ అక్కడ బయలుదేరింది. ఎవరైతే యెహోవా పక్షమున మిస్పాలో లేరో వారందరికీ మరణ శిక్ష విధించండి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎంత ఘోరమైన పరిస్థితి అక్కడ కలుగుతుందో ఒకసారి ఆలోచించండి. లోకములో ఎన్నో చూస్తుంటాం. బాగా స్నేహితుడు కదా అని
బాగా తెలిసినవాడు కదా అని తన పక్షాన మాట్లాడడానికి మనం ఎన్నోసార్లు ప్రయత్నిస్తాం కదా. ఏమండి, ఏది ఏమైనా ఈ కడవరి దినాలలో యెహోవా పక్షమున నీవు నిలిచి ఉందువుగాక. ఆమేన్. ఒక వ్యక్తి యేసు ప్రభువుతోనే తిరుగుచున్నాడు, కానీ యేసు ప్రభు పక్షాన లేడు. యోహాను సువార్త 18:5 చూస్తే, యోహాను సువార్త 18:5 యోహాను సువార్త 18:5 వారు నజరేయుడైన యేసునని వారు నజరేయుడైన మరల చదువు. వారు నజరేయుడైన యేసునని వారు నజరేయుడైన యేసునని ఆయనకు ఉత్తరమియ్యగా యేసు ఆయనను నేనే అని వారితో చెప్పెను. ఆయనను అప్పగించిన యూదాయు వారి యొద్ద నిలుచుండెను. ఎవరి యొద్ద ఉన్నాడు? ఇస్కారియోతు యూదా ఎవరి యొద్ద ఉన్నాడు? పేరుకేమో యేసు ప్రభు శిష్యులలో ఒక శిష్యుడని ఎంచబడ్డాడు, పేరుకు మాత్రమే. కానీ అతను ఎవరి దగ్గర ఉన్నాడు? ఎవరి పక్షాన ఉన్నాడు? యేసు ప్రభువుని అప్పగించడానికి వారి పక్షాన ఉన్నాడు. యేసు ప్రభు అతనికి డబ్బు సంచి ఇచ్చేసాడట, తెలుసా? యోహాను సువార్త 13:29. యోహాను సువార్త 13:29. ఎవరి దగ్గర ఉంది అమ్మా? ఎవరి యొద్ద ఉంది చెప్పండి? డబ్బు సంచి ఆల్రెడీ యూదా యొద్ద పెట్టాడుగా, ఇంకెందుకు ఇతనికి ఇంత ఆశ కలిగింది? సరిపోలేదేమో, ఇంకా ధనాపేక్ష. ఏ పేక్ష ఉందమ్మా చెప్పాలి? ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. ఒక్క ఆదివారం మన జీవితమును నష్టపరుచుకోకపోతే మన జీవితములో ధనాపేక్ష ఉన్నట్లే. గట్టిగా చెప్పండి. ఒక్క ఆదివారం దేవుని సన్నిధిని, ఒక్క ఆదివారం కూలి నష్టపరుచుకొని ప్రభు సన్నిధిలో మనం అడుగు పెట్టాలి. అప్పుడే మనము యెహోవా పక్షమున ఉన్నట్లు. హల్లెలూయా. మీకు అర్థమైంది అనుకుంటున్నా. యేసు ప్రభుతోనే తిరుగుచున్నాడు. యేసు ప్రభు తనకు డబ్బు సంచి కూడా తన దగ్గర ఉంది, తనకు కావలసిన వల్ల వాడుకోవచ్చుగా. ఇంకా సరిపోలేదు. ఏం సరిపోలేదు? డబ్బు ఏం సరిపోలేదు? ఇంకా డబ్బు కావాలి, ఇంకా డబ్బు కావాలి. డబ్బు ఆశ. ధనము సంపాదించడం తప్పు కాదు, కానీ ధనాపేక్ష ఉండకూడదు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ యూదా యేసు ప్రభు పక్షాన లేడు. యెహోవా పక్షాన, దేవుని పక్షాన, యేసు ప్రభు పక్షాన లేడు. ఉన్నట్టే అనుకుంటున్నారు అందరూ. స్తోత్రం చెప్పండి. అందరూ కూడా అందరి చూపుకు ఉన్నాడు. యేసు ప్రభు పక్షాన ఉన్నట్టే ఉన్నాడు, కానీ యేసు ప్రభు పక్షాన లేడు. దేవుని పక్షాన లేని ఈ వ్యక్తికి ఎంత దారుణమైన శిక్ష అనుభవించాడో మీరందరూ ఎరుగుదురు. ఎరిగిన వారేగా. దేవుని పక్షాన లేని కారణాన్ని బట్టి, దేవుని పక్షాన ఉండని కారణాన్ని బట్టి అతని యొక్క పరిస్థితి దారుణముగా ముగించబడింది. నా ప్రియ సహోదరి సహోదరులారా, యెహోవా పక్షమున మీరు నిలిచి ఉందురుగాక. ఇంకెవరి పక్షాన నిలిచి ఉండకుందురుగాక. గట్టిగా ఆమెన్ చెప్పండి. ఆమెన్. ఎవరెవరు పక్షాన ఉండడానికి అతడు ఆసక్తి చూపాడు. స్వార్థం కొరకు వారి పక్షాన నిలిచి ఉన్నాడు. అయ్యో, నన్ను ప్రేమించి నా మీద నమ్మకాన్ని ఉంచి యేసయ్య ఈ పని, ఇదిగో ఈ సంచి, ఈ ధనం, నేనంటాను ఫైనాన్షియల్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం అప్పగించాడు ఆయనకి? ఫైనాన్షియల్ చూసుకోమని మొత్తం ఆ క్యాష్, ఆ లెక్కలన్నీ చూసుకోవడానికి అతనికి అప్పగించాడు. ఎంత నమ్మకంగా ఉండాలి.
నమ్మి నీకు దేవుడు అప్పగించిన దానిలో ఎంత నమ్మకంగా ఉండాలి. కానీ ఇతగాడు ఎవరి పక్షాన ఉన్నాడు? ప్రధాన యాజకుల పక్షాన ఉన్నాడు. మత ఛాందస్సులు కలిగిన వారి పక్షాన ఉన్నాడు. మత ఛాందస్సులకు వంతు పలుకుతున్నాడు. మత ఛాందస్సులకు స్నేహం చేస్తున్నాడు. వారితో గడుపుతున్నాడు. యేసు ప్రభును అప్పగించే సమయంలో వచ్చి ముద్దు పెట్టుకున్నాడంట. స్తోత్రం చెప్పండి. నేను ఎవడినైతే ముద్దు పెట్టుకుంటానో అతనే. హల్లెలూయా. చూశారా? యెహోవా పక్షమున ఉన్నట్లే నటించాడు, కానీ యెహోవా పక్షమున లేడు. మనం కూడా ఒకవేళ నటిస్తున్నామేమో ఆలోచించండి. అమ్మా, వింటున్నారా? యెహోవా పక్షమున ఉన్నట్లు మనం నటిస్తున్నామేమో. ఈరోజు పరిపూర్ణముగా మీరందరూ యెహోవా పక్షమున నిలిచి ఉందురుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. నా దేవుడు మిమ్మల్ని యెహోవా పక్షమున నిలుపునుగాక. యెహోవా పక్షమున మీకు దేవుడు కార్యాలు చేయునుగాక. దేవుని పక్షాన నిలిచిన మీ పక్షాన దేవుడు యుద్ధము చేసి మీకు విజయమునిచ్చునుగాక. నువ్వు దేవుని పక్షాన ఉన్నప్పుడు నా దేవుడు నీ పక్షాన ఉండబోతున్నాడు. నువ్వు దేవుని పక్షాన ఉండనంత వరకు ఆయన నీ పక్షాన ఉండలేడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, ఇదిగో ఈ పునరుద్ధానపు వేళ దేవుని పక్షాన నీవు నిలిచి ఉందువుగాక. ఆమేన్. రెండవదిగా చూద్దాం, సంఖ్యాకాండం 8వ అధ్యాయం 14వ వచనం. సంఖ్యాకాండం 8వ అధ్యాయం 14వ వచనం. అట్లు నీవు ఇశ్రాయేలీలలో నుండి, చూడండి అదే బ్రేక్, అట్లా చదివితే అర్థం కాదు. అట్లు నీవు ఇశ్రాయేలీలలో నుండి లేవీయులను వేరుపరచవలెను. రెండవదిగా వేరుపరచబడిన అనుభవము లేక ప్రత్యేక అనుభవము, ప్రత్యేకముగా జీవించే అనుభవము. రెండవది ఏంటి చెప్పండి? ఈరోజు నీ ఒక ప్రత్యేకమైన వ్యక్తివని మర్చిపోకూడదు. చెప్పండి, ఏ వ్యక్తివి నువ్వు? అందరు చెప్పాలి. ఒక ప్రత్యేకమైన వ్యక్తివిగా ప్రభు పాదాల యొద్ద నీవు జీవించాలి. ఇతరులకు నీకు ఒక ప్రత్యేకత కనబడాలి. నీ బంధువులకు నీకు ఒక ప్రత్యేకత కనబడాలి. నీ ఇరుగు పొరుగు వారికి ఒక ప్రత్యేకత నీలో కనబడాలి. ఒక ప్రత్యేకత నీలో గుర్తించాలి. ఒక ప్రత్యేకమైన జీవితం నీలో వారు గుర్తించగలిగిన స్థితికి రావాలి. అప్పుడే నీవు రాజులైన యాజక సమూహంలో ఉన్నట్లు. హల్లెలూయా. గట్టిగా చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. ఇంతకు నువ్వు ప్రత్యేకమైన వ్యక్తివేనా? నీ ఆఫీసులో కావచ్చు, నీ ఉద్యోగంలో కావచ్చు, నీ సహోదరుల మధ్యలో కావచ్చు, వారికి నీకు ఒక ప్రత్యేకత అనేది కనబడుతుందా? బైబిల్లో నేను చూపిస్తాను. ఆదికాండము 49వ అధ్యాయం 26వ వచనం. ఆదికాండము 49వ అధ్యాయం 26వ వచనం. నా తండ్రి దీవెనలు నా పూర్వీకుల దీవెనలు చిరకాల పర్వతముల కంటే హెచ్చుగా ప్రబలమగును. అవి యోసేపు తల మీదను తన సహోదరుల నుండి వేరుపరచబడిన నోట్ చేసుకోండి. వేరుపరచబడిన ఈ జీవితం యోసేపులో మనం చూస్తున్నాం. ఎవరిలో చూస్తున్నాం? వేరుపరచబడిన అనుభవము. చిరకాల పర్వతముల కంటే కూడా దీవెనలు తన తల మీద హెచ్చుగా దేవుడు ఉంచాడంట. తన సహోదరులకు ఆ దీవెనలు లేవు.
తన సహోదరులకు ఆ దీవెనలు లేవు. ఎందుకు తన సహోదరులకు ఆ దీవెనలు లేవు అంటే, తన సహోదరులు ప్రత్యేకమైన జీవితం జీవించిన వారు కాదు, ఒక వేరుపరచబడిన జీవితం జీవించిన వారు కాదు, మూర్ఖులకు ఈ తరము వారికి వేరే జీవించిన వారు కాదు. అందుకనే వారికంటే ఈయనకి దీవెనలు తల మీద హెచ్చుగా ఉన్నాయి. హల్లెలూయా. మీకు బైబిల్లో కొన్ని విషయాలు చూపిస్తాను. ఆదికాండం 49:4, 49వ అధ్యాయం 4వ వచనం. నీళ్ల వలె చంచలుడవై నీవు అతిశయం పొందెదవు. నీ తండ్రి మంచము మీదికి ఎక్కితివి, దానిని అపవిత్రము చేసితివి. అతడు నా మంచము మీదికి ఎక్కెను. చాలు చాలు. ఒక వ్యక్తిని గురించి ఇక్కడ చూస్తున్నాం. యేసేపుకు అలాంటి జీవితము లేదు. యేసేపుకు అలాంటి పాడు పని లేదు, పాడు ఆలోచనలు యేసేపుకు లేవు, అపవిత్రమైన తలంపులు ఆలోచనలు యేసేపుకు లేవు. యేసేపు దాని నుండి వేరుపరచబడిన వాడుగా ఉన్నాడు. హల్లెలూయా. ఒక ప్రత్యేక జీవితం చేస్తున్నాడు. పాపపు తలంపులు, పాపపు ఆలోచనలు యేసేపుకు లేవు. ఒక సహోదరుడు ఎలా ఉన్నాడు? అపవిత్రం చేసిన సహోదరుడు. నీళ్ల వలె చంచలుడు. తండ్రి మంచము మీదకెక్కి అపవిత్రం చేసిన ఒక భయంకరమైన దుర్మార్గుడు. ఈ దుర్మార్గపు ఆలోచనలు, తలంపులు కానీ యేసేపుకు లేవు. స్తోత్రం చెప్పండి. 2 చేతులెత్తి గట్టిగా చెప్పండి. వేరుపరచబడిన జీవితము అంటే పాడు బుద్ధులు, పాడు ఆలోచనలు నీ హృదయంలో, నీ తలంపులలోనికి రాకుండా ఉండడమే నీవు వేరుపరచబడిన జీవితం. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. ఇంకొకడు ఏం చేస్తున్నాడో తెలుసా? ఇంకొకరు గురించి చూద్దాం. బైబిల్లో 49వ అధ్యాయం 5-6 వచనాలు చూద్దాం. షిమ్యోను, లేవి అనువారు సహోదరులు వారి ఖడ్గములు బలత్కారపు ఆయుధాలు. ఏ ఆయుధాలంట? బలత్కార్యముగా చంపేటువంటి స్వభావం. ఏ స్వభావం అమ్మా? బలత్కారముగా చంపేటువంటి స్వభావం. ఈ స్వభావం యేసేపుకు లేదు. వేరుపరచబడ్డాడు. కొందరు కొట్టడమే తెలుసు, కొందరికి చంపడమే తెలుసు, కొందరికి వెంటనే చేయి వేయడమే తెలుసు, కొట్టడమే తెలుసు. హల్లెలూయా. అలాంటి స్వభావము నుండి మనమందరము ప్రత్యేకపరచబడుదుముగాక. హల్లెలూయా. ఇంకొక విషయాన్ని కూడా బైబిల్లో చూడండి. ఆదికాండం 49వ అధ్యాయం 14వ వచనం. ఇస్మాకారు కాదమ్మా, ఇస్సాకారు 2 దొడ్ల మధ్యను పండుకొని ఉన్న బలమైన గార్బంధము. ఎలాంటి వాడంట? బలమైన గార్ధబం. బలమైన గార్ధబం. ఈ గాడిదకున్న స్వభావం ఏంటో తెలుసా? ముందుకొస్తే కరిచే స్వభావం, వెనుకొస్తే తన్నే స్వభావం. ఈ స్వభావము యేసేపుకు లేదు. యేసేపుకు ఈ స్వభావం లేనే లేదు. వేరుపరచబడిన వాడు. కొందరికి కరవడమే తెలుసు, తనడమే తెలుసు. గట్టిగా చెప్పండి. విని ఆలోచించి ఏమిటి అని ఆలోచన కొంతమందికి ఉండదు. ఆలోచనే ఉండదు. చెప్పక ముందుకే కరవడం. హల్లెలూయా. కరవడం, తనడమే. స్తోత్రం చెప్పండి. కాస్త నిదానంగా ఆలోచించాలి. యేసేపుకు అలాంటి స్వభావము లేనే లేదు. గట్టిగా చెప్పండి. 49:17 వచనం. ఆదికాండం 49వ అధ్యాయం 17వ వచనం. దాను త్రోవలో సర్పముగాను దారిలో కట్లపాముగాను ఉండును. అది గుర్రపు మడిమలు కరచును. ఏ స్వభావం ఇది? కట్లపాము. హల్లెలూయా చెప్పండి. ఏ పామమ్మా?
కట్లపాము లాంటి స్వభావం. ఇక అది కొరికింది చిన్న ఘాటే కానీ ఒళ్ళంతా బాకేది. స్తోత్రం చెప్పండి. మాట చిన్న మాటే కానీ చెప్పండి, చిన్నదే కానీ చిన్న మాటే అంటాం కానీ అది ఒళ్ళంత ఎక్కేది. స్తోత్రం చెప్పండి. గట్టి హల్లెలూయా చెప్పండి. అది కాటేసే నాలుక, అది దానిది చిన్నదే కానీ ఒళ్ళంతా. యేసేపుకు అలాంటి స్వభావం లేదు, తొందరపడే స్వభావం లేదు, ఇతరులకు హాని చేసే స్వభావం లేదు, ఇతరులను గాయపరిచే స్వభావము లేదు, కట్లపాము లాంటి స్వభావము లేదు. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ప్రత్యేక అనుభవము కలిగిన వారే రాజులైన యాజక సమూహములో ఉన్నారు. స్తోత్రం చెప్పండి. మరి ఉన్నామా మనం? ఆలోచించండి. ఇప్పుడు చెప్పాను కదా నేను, రాజులైన యాజక సమూహములో మనము ఉన్నాము అని చెప్పడానికి మొదటిదిగా యెహోవా పక్షమున ఉండాలి. ఎవరి పక్షాన ఉండాలి? రత్నమన్న పక్షాన కాదు. స్తోత్రం చెప్పండి. నా పక్షాన, ఇంకొకరి పక్షాన కాదు. మనం అందరం ఎవరి పక్షాన ఉండాలి చెప్పాలి, అందరూ చెప్పాలి. మనమందరం యెహోవా పక్షాన ఉండాలి. ఎవరో తెలిసిన వారు కదా, పరిచయం కదా అని వాళ్ళ పక్షాన ఉండడానికి మనము ఇష్టపడదు. దేవుని పక్షాన మనము ఉండాలి. రెండవదిగా వేరుపరచబడిన అనుభవం. మూడవదిగా చూద్దాం. మూడవదిగా దినవృత్తాంతములు, మొదటి దినవృత్తాంతములు రాసిన గ్రంథం 16వ అధ్యాయం 4వ వచనం. మరియు అతడు యెహోవా మందసము ఎదుట సేవ చేయుచు ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవాను ప్రసిద్ధి చేయుటకు ఏంటమ్మా చదువు. వందించుటకును ఆయనకు స్తోత్రములు చేయుటకును లేవీయులలో కొందరిని నియమించెను. దేవునికి స్తోత్రం చెప్పండి. స్తుతించేవారు రాజులైన యాజక సమూహంలో ఎవరున్నారు? ఎవరిని స్తుతించాలి? యెహోవాను మాత్రమే ప్రసిద్ధి చేయాలంట. ఎవరినమ్మా? చాలాసార్లు మనం ఇతరులను పడేయడానికి చెప్పండి, ఇతరులను పడేయడానికి వాళ్ళని ఏ చెట్టు ఎక్కిస్తాం చెప్పండి? మునగ చెట్టు ఎక్కించి అక్కడ నుంచి క్రింద పడేస్తాం. హల్లెలూయా. మానవ స్వభావం అది. వాళ్ళు కూడా అలా అనడానికి ఇష్టపడతారు, అలా చెప్పించుకోవడానికి వారికి కూడా ఇష్టమే. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొన్ని సంఘాలలో వారు చేసినది వారి పేర్లు చెప్పకుండా ఒకవేళ మర్చిపోతే, సడన్గా ఒక పేరు మర్చిపోతే ఇక వాళ్ళు ఆ రోజు ఒప్పుకోరు. హల్లెలూయా చెప్పండి. నా పేరు చదవలేదు. నేను అంటాను, మనము యెహోవాను మాత్రమే ప్రసిద్ధి చేయాలి. దేవునికి స్తోత్రం. అందుకే కీర్తనకారుడు అంటాడు, కీర్తనలు 69:30 వచనం, 69వ కీర్తన 30వ వచనం, 69వ కీర్తన 30వ వచనం. కీర్తనలతోను దేవుని నామమును స్తుతించెదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. చాలు. కీర్తనకారుడైన దావీదు ఏమంటున్నాడు? కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను గణపరిచెదను. ఆయనను మాత్రమే నేను గణపరుస్తాను, ఆయనను మాత్రమే నేను ప్రసిద్ధి చేస్తాను, ఆయనకు మాత్రమే నేను స్తోత్రిస్తాను. దేవునికి స్తోత్రం. ఆయనకు మాత్రమే స్తోత్రములు చెప్తాను. ఈరోజు ప్రభువును మాత్రమే మనం స్తుతించాలి, ప్రభువును మాత్రమే ప్రసిద్ధి చేయాలి. ఆయన కంటే ఇంకెవరిని ప్రసిద్ధి చేసినా నీవు రాజులైన యాజక సమూహములో లేవు. బైబిల్లో ఒక ఆశ్చర్యమైన విషయాన్ని మీకు చూపిస్తాను. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 21వ వచనము నుండి
మనము చదవగలిగితే అక్కడ హేరోదు రాజు అంట, హేరోదు రాజు ఉపన్యాసం చేస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? కొన్ని ప్రాంతాల నుండి జనులను అక్కడికి ఆ స్థలానికి పిలిపించి ఒక సభను ఏర్పాటు చేసి ఆయన ఉపన్యాసం చేస్తున్నాడంట. పీఠము మీద నుండి కూర్చొని, సింహాసనం మీద నుండి కూర్చొని ఉపన్యాసం చేస్తున్నారంట. ఆ ఉపన్యాసం చేస్తున్నప్పుడు ప్రజలు అన్నారంట, ఇది మానవ స్వరము కాదు, ఇది దైవ స్వరమే అన్నారంట. ఏ స్వరం? అప్పుడు వెంటనే తను అనాలి కదా, ఇది దైవ స్వరం ఎలా అవుతుంది? ఇది మానవ స్వరం, దైవ స్వరము కాదు. ఇది దేవుని నామాన్ని నేను దొంగలించుటకు అర్హుణ్ణి కాదు అని రాజుగారు మాట్లాడాలిగా. ఇది దైవ స్వరమే అనేసరికి ఆయన ఉబ్బిపోయాడంట. ఏమయ్యాడు? అందుకే బైబిల్లో అక్కడ కింద రాయబడి ఉంది, అతడు దేవునిని మహిమపరచనందున. చదవండి. అతడు దేవునిని మహిమపరచనందున వెంటనే ప్రభు దూత అతని మొత్తెను గనుక పురుగులు పడి ప్రాణము విడిచెను. పురుగులు ఎవరిని మహిమపరచనందున? చెప్పాలి. మనం కూడా కొన్నిసార్లు దేవునిని మహిమపరచకుండా మనుషులను మహిమపరచడానికి ఇష్టపడితే వాళ్ళు కూడా ఉబ్బి తబ్బిపోయారనుకోండి, వారికి డేంజర్. నీవు పొగడడం వలన నీకు నష్టం కాకుండా వాళ్ళకు డేంజర్ అయిపోయింది. అక్కడ అదేగా జరిగింది. అక్కడ పొగిడిన వాళ్ళకి ఏమైనా నష్టం వచ్చిందా? పొగిడించుకునైనకు నష్టం వచ్చింది. గట్టిగా వాళ్ళు చెప్పండి. అందుకే సాధ్యమైనంత వరకు ఎవరిని పడితే వారిని మనం పొగిడి వాళ్ళ పతనానికి మనం కారణం కావద్దు. దేవునికి మహిమ కలుగును గాక. తొందరపడి ఎవరిని పడితే వారిని మనం పొగడొద్దు. స్తోత్రం చెప్పండి. ఈరోజు ప్రభు కృపను బట్టి మంచిగా ఆరాధన జరిగింది. హల్లెలూయా. దేవుని కృపను బట్టి ప్రభు నీకు ఒక మంచి స్వరం ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఎవరి పదం రావాలి? దేవుని మహిమపరిచే ఆ విషయంలోనే మనం మాట్లాడాలి. అది మన జీవితంలో లేకపోతే మనము రాజులైన యాజక సమూహములో లేము. రాజులైన యాజక సమూహములో మనము లేము. రాజుగారు అనుకున్నాడంట, దానియేలు గ్రంథములో ఒకసారి చూస్తే రాజుగారు అనుకున్నాడంట, 4వ అధ్యాయం 30వ వచనం చూడండి ఒకసారి. 4వ అధ్యాయం 30వ వచనంలో తను రాజు అనుకున్నాడంట, నేను ఇంత గొప్ప నగరం కట్టాను అని తనలో తాను అనుకున్నాడంట, దేవుని మహిమపరచకుండా. దానియేలు గ్రంథం 4వ అధ్యాయం 30వ వచనం. అంతటా రాజు షద్రకు మోషేకు 4వ అధ్యాయం 30వ వచనం అమ్మా. అదే బబులోనును ఈ మహావిశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ బలమును గణపరచుటకై నా రాజధాని నగరముగా తనలో తాను అనుకున్నాడంట. ఏమనుకున్నాడంట? నేను కట్టాను అనుకున్నాడంట. దేవుడు ఇచ్చాడు కదా ఈ పదవిని, ఈ రాజ్యాన్ని, ఈ స్థితిలో నేను నిలబడ్డానంటే ఇది దేవుడే కదా నాకు ఈ రాజ్యాధికారం, ఈ పట్టణాన్ని, ఈ దేశాన్ని కట్టడానికి దేవుడే కదా నాకు ఇచ్చింది అనుకోలేదంట. స్తోత్రం చెప్పండి. అందుకే దేవుడు మాట్లాడాడు, నన్ను గణపరచలేదు కనుక ఇదిగో నీవు పశువు వలె గడ్డి మేయుదు అన్నాడంట. ఏమన్నాడు? పశువు వలె నీవు గడ్డి మేయు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పటికప్పుడు మనము గణపరచుకోవడానికి అర్హులమే కాదు. మనల్ని మనం గణపరచుకోవడానికి, మనల్ని మనం పొగుడుకోవడానికి అర్హులము కానే కాదు. హల్లెలూయా. దేవునిని మాత్రమే మనము గణపరచుదుముగాక. ఎస్తేరు గ్రంథం 6:7లో చూస్తే రాజును గణపరిచిన వ్యక్తికి నేనేం చేయాలి అంటున్నాడు రాజుగారు. ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం 7వ వచనం. రాజును గణపరచను ఉపేక్షించువానికి నేను చేయదగింది ఏముంది? స్తోత్రం చెప్పండి. మొర్దెకై అంట రాజును గణపరిచాడంట. ఎవరిని గణపరిచాడు? చెప్పాలి. ఎవరిని గణపరిచాడు? రాజును గణపరిచాడు. ఇప్పుడు రాజు అంటున్నాడు, రాజును గణపరిచిన వారికి నేనేం చేయాలి?
మొర్దెకై ఎప్పుడు కూడా రాజునే గణపరిచేవాడు. హల్లెలూయా. ఇంకెవరిని కూడా గణపరిచేవాడు, ఇంకెవరికి తల వంచేవాడు, ఇంకెవరికి నమస్కారం చేసేవాడు కానే కాదు. రాజు అనగా మన రారాజైన యేసుని మనము గణపరచుదుముగాక. మొర్దెకై రాజును గణపరిచినందుకు ఏమండి జరిగిన ఘనత ఏమిటో మీరందరూ ఎరుగుదు. దేవునికి మహిమ కలుగునుగాక. రాజుగారు గుర్రం మీద ఎక్కించి రాజవస్త్రములు ధరింపచేసి తనకు ఊరేగింపు జరిగింది. ఏం జరిగింది? ఊరేగింపు జరిగింది. ఒకడు కుయుక్తి పన్నాడు, ఒకడు హాని చేయాలనుకున్నాడు, అడ్రస్ లేకుండా చేయాలనుకున్నాడు. అడ్రస్ చేయాలనుకున్న వాడే అడ్రస్ లేకుండా పోయాడు. ఏమండి? దేవునికి మహిమ కలుగునుగాక. కారణం ఏమిటో తెలుసా? మన రారాజైన దేవుని గణపరచటం ప్రారంభిస్తే నిన్ను కూడా దేవుడు గణపరచటం ప్రారంభించబోతున్నాడు. హల్లెలూయా. 4వదిగా నిర్గమకాండం 32వ అధ్యాయం 27వ వచనం. 4వదిగా నిర్గమకాండం 32:27. అతడు వారిని చూచి మీలో ప్రతి వాడును తన కత్తిని తన నడుముకు కట్టుకొని పాలెములో ద్వారమునొద్ద నుండి ద్వారమునకు వెళ్ళుచు ప్రతివాడు తన సహోదరుని ప్రతివాడు తన చెలికానిని ప్రతివాడు తన పొరుగువాన్ని చంపవలెనని. చాలండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరు గట్టిగా ఈ విషయంలో 2 చెల్లు తెల్లు చెప్పండి. 3 గుంపుల వారు ఇక్కడ కనపడుతున్నారు. ఒకటి రిలేషన్షిప్స్. సహోదరులు అంటే ఎవరు? రిలేషన్లో ఉన్నవారు, బంధుత్వంలో ఉన్నవారు, లేక ఒక కుటుంబ సభ్యులు, ఒక ఫ్యామిలీ. సహోదరులు అంటే ఫ్యామిలీలోనేగా ఉండేది. స్తోత్రం చెప్పండి. ఈ రిలేషన్ ఫ్యామిలీలో సహోదరులని చూడొద్దు. రెండవదిగా స్నేహితుడు, ఫ్రెండ్. చెలికాడంటే ఎవరు? స్నేహితుడు. మూడవదిగా పొరుగువాడు అంటే ప్రక్కన ఉన్న వ్యక్తి, నీ ప్రక్కన ఉన్న వ్యక్తి. చూడొద్దు. ఒకవేళ వారిలో దేవునికి ఆయాసకరమైనది ఏది ఉన్నా వాళ్ళని చంపేయి. హల్లెలూయా చెప్పండి. కత్తి. నేనేమంటా? కత్తి ఏంటి చెప్పండి? కత్తి అంటే ఏంటి? ఖడ్గము. వాక్యం అనే ఖడ్గము దగ్గరకు వచ్చేసరికి ఇంటిలో ఎవరికైనా సమానంగా వాడాలి. స్తోత్రం చెప్పండి. ఎవరికైనా. అదే కదా అక్కడ రిలేషన్షిప్ అని చూడొద్దు. నా కొడుకే కదా, లేక మా అమ్మాయే కదా అని నీవు వారి విషయంలో వాక్యాన్ని హెచ్చరించకుండా ఉండకూడదు. వారు ఏది తప్పు చేసినా వెంటనే వారికి వాక్యము ద్వారా హెచ్చరించాలి. వాక్యము ద్వారా వారిని సరిచేయాలి. హల్లెలూయా చెప్పండి. నా కొడుకే కదా, నా కూతురే కదా, ఏముందిలే అని మౌనంగా ఉంటే నీవు రాజులైన యాజక సమూహములో లేనట్టే. కొందరు కుటుంబ సభ్యులకు చెప్పుకోరు, బయట వాళ్ళకైతే బాగా చెప్పేస్తుంటారు. ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం దాకా చెప్తారు. చెప్పండి. ఇంట్లో వాళ్ళకి చెప్పుకోవడం చేత కాదు. స్తోత్రం చెప్పండి. 2 చెల్లెత్తి సంతోషం గట్టిగెళ్ళు చెప్పాలి మీరందరూ. ఎందుకని ఈ మాట చెప్తుంటే నవ్వుతున్నారు మీరు? ఎవరినో ఊహించుకుంటున్నారా? హల్లెలూయా. చేతులుపుతూ గట్టిగా చెప్పండి. హల్లెలూయా. కొందరికి బయటోళ్ళకు మాత్రం ఇంట్లో ఉన్న వాళ్ళని సరి చేసుకోవడం తెలియదు. అందుకే దేవుడు అంటాడు హిజ్కియాతో, నీ ఇల్లును, మరి ఈయన అందరి ఇల్లు కట్టడానికి పోయాడేమో హిజ్కియా, ఒకవేళ నాకు తెలియదు. మామూలుగా దేవుడు మాట్లాడింది అంతే కదా. మరి అందరి ఇళ్ళని కట్టడానికి వెళ్తున్నాడు, ఈయన ఇల్లు మాత్రం కట్టుకోవట్లే. హల్లెలూయా. ఈరోజు కత్తి, వాక్యం అనే ఖడ్గం నీ సహోదరుని విషయంలో వాడాలి.
నీ తమ్ముడు కావచ్చు, నీ అన్న కావచ్చు, నీ అక్క కావచ్చు, నీ సిస్టర్ కావచ్చు, ఎవరి విషయంలోనైనా వాక్యమును వాడాలి. ఆమేన్. నా ప్రియ సహోదరి సహోదరులారా, బైబిల్ గ్రంథంలో చూస్తే యేసు ప్రభు ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. యేసు ప్రభు ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు యేసు ప్రభు. ఆ మీటింగ్ దగ్గరికి వేల జన సమూహం వచ్చేసారు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆ వేల జన సమూహంతో ఆయన వాక్య పరిచర్య చేస్తూ ఉన్నాడు. ఇంతలో ఆ జన సమూహంలో నుండి ఏమండి, ఆ చివర వాళ్ళ తల్లి సహోదరులు వచ్చారంట. ఎవరి తల్లి సహోదరులు? యేసు ప్రభు యొక్క తల్లి సహోదరులు వచ్చారంట. వెంటనే అది చూసి ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి యేసు ప్రభు దగ్గరికి వచ్చి అయ్యా నీ తల్లియు నీ సహోదరులు వచ్చారయ్యా. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడో తెలుసా? నా తల్లి ఎవరు, నా సహోదరు ఎవరో తెలుసా? ఇదిగో వీరు నా మాటలు వింటున్నారు చూడండి, నా వాక్య ప్రకారం జీవిస్తున్నారు చూడండి, వీరే నా తల్లియు నా సహోదరులు. దేవునికి మహిమ కలుగునుగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. సహోదరుని కూడా యేసయ్య చూడట్లేదు, తల్లి అని కూడా యేసయ్య చూడడం లేదు. కొన్నిసార్లు రక్త సంబంధం అవతల వాడిది తప్పో రైటో తెలియకుండా అక్కడ దాడి జరుగుతుంది అనుకో, మన తమ్ముడి మీద అవతలోడు ఏదో కొట్టాడు అనుకో, మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఎవరిది తప్పని ఆలోచిస్తామా? ఆలోచించకుండా మన తమ్ముని కొడుతున్నాడు కదా అతన్ని. కానీ అది వాక్యానుసారమైనది కానే కాదు. దేవునికి స్తోత్రం చెప్పండి. సహోదరుడి విషయంలోనైనా వాక్యాన్ని వాడాలి, తల్లి విషయంలోనైనా వాక్యాన్ని వాడాలి. వాక్యానికి మించి ప్రవర్తిస్తే నా తల్లి ఎవరు అన్నాడు ఆయన. స్తోత్రం చెప్పండి. నా సహోదరుడు ఎవరు? నా ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఇంట్లో వాక్యం అనే ఖడ్గాన్ని అందరికీ సమానంగా వాడాలి. వాడుతున్నామా? బాగా ప్రేమ ఉన్న వారికేమో ఖడ్గాన్ని కొద్దిగా వారి మీద నిష్ఠూరత. హల్లెలూయా. గట్టిగా చెప్పండి. బైబిల్ గ్రంథంలో యాకోబును తల్లి ప్రేమించింది, ఏశావునేమో తండ్రి ప్రేమించింది. ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గట్టిగా చెప్పాలి. కొనసాగుతుందా లేదా? హల్లెలూయా. మా అమ్మగారు ఉన్నారండి, మా తమ్ముడు అంటే బాగా ఇష్టం. నిజం, వాస్తవం. మా తమ్ముడు చిన్న కొడుకు కదా, చిన్న కొడుకు అంటే బాగా ఇష్టం. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. కొందరికి చిన్నవాళ్ళంటే ఇష్టం, కొందరికి నేను ఎవ్వరికి ఇష్టం గాను, నా యేసయ్యకే నేను ఇష్టం. స్తోత్రం చెప్పండి. గట్టిగా రెండు చెల్లెలు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని వాక్య విషయంలో ఎవరినైనా మనము తృణీకరించాల్సిందే. దేవుని వాక్యానుసారంగా జీవించకపోతే దేవుని వాక్యానుసారంగా జీవించేవాడే నా సహోదరుడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా నాకు ఆశ్చర్యం వేస్తుంది. యేసు ప్రభు దినాల్లో కూడా ఆయన హెచ్చరిస్తూ వచ్చాడు, గద్దిస్తూ వచ్చాడు. తెలుసా? ఏం గద్దించాడు, ఏం హెచ్చరించాడు తెలుసా? సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు. ఆయన వాడాడు, ఖడ్గాన్ని వాడాడు. స్తోత్రం చెప్పండి. ఈ మాట అంటే వాళ్ళు ఏమనుకుంటారో అని కూడా యేసయ్య చూడలేదు. ఈ మాట అంటే ఫీల్ అవుతారేమో, ఇన్సల్ట్ అవుతారేమో అని యేసు ప్రభు చూడనే పరిసయ్యులను, సద్దుకయ్యులను, శాస్త్రులను ప్రభు అయిన యేసుక్రీస్తు చూస్తూ అంటున్నాడు, సర్ప సంతానమా.
వాక్యం అనే కత్తిని, ఖడ్గాన్ని ఆయన వాడాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. యోహాను, యేసు ప్రభు కంటే ముందుగా పంపబడిన యోహాను కూడా హేరోదు రాజు విషయంలో ఖండితముగా ఆజ్ఞాపించాడు, నీ సహోదరుని భార్యను ఉంచుకొనుట నీకు న్యాయము. యేసు ప్రభు యోహాను హెచ్చరించలేదా? వాక్యం అనే కత్తిని వాడలేదా? స్తోత్రం చెప్పండి. వాడాడా లేదా? రాజుగారికి ఎవరైనా బుద్ధి చెప్పగలరా? రాజుగారికి చెప్పేంత ధైర్యం ఎవరికైనా ఉంటుందా? మన రాష్ట్రంలో మన ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గరికి వెళ్ళి చెప్పే ధైర్యం మనకుందా? హల్లెలూయా. ఉందా? ఆ రోజుల్లో యోహాను ప్రవక్త ధైర్యంగా చెప్పాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ధైర్యంగా చెప్పాడు ఆయన. నా ప్రియ సహోదరి సహోదరులారా, నాతాను ప్రవక్త కూడా దావీదు రాజుని డైరెక్ట్గా ఒక ఉపమానం చెప్తూ హెచ్చరిస్తూ వచ్చాడు. స్తోత్రం చెప్పండి. ఈయన రాజు కదా, ఈయన చెప్తే ఏమనుకుంటాడో అని వాక్యం అనే కత్తిని వాడకుండా ఉండలేదు. వాడాడా లేదా? ఈరోజు మీరు వాడుతున్నారా? నీ కొడుకుకి వాడుతున్నావా? నీ కూతురుకు వాడుతున్నావా? నీ భార్య దగ్గరికి వచ్చేసరికి ఖడ్గాన్ని వాడుతున్నావా? నీ భర్తకి ఖడ్గం వాడుతున్నావా? హల్లెలూయా. మనిషి కదా, లోపాలు ఉంటాయిలే. మనిషి అన్నాక ఏముంటాయంట చెప్పాలి. ఎలా సర్దుకుంటున్నారు అందరూ? మనిషి కదా, లోపాలు ఉంటాయిలే. మరి లోపాలు ఉంటాయిలే అంటున్నాం, కానీ దాన్ని సరిచేయాలిగా. ఏమా సరిచేయాలా వద్దా? స్తోత్రం చెప్పండి మంచి బిడ్డలంతా గట్టిగా. హల్లెలూయా. 24 గంటలు టీవీ ముందు కూర్చోనా బుజ్జిగా కూర్చోరా బుజ్జిగా, చూడు నాయన, ఇంకా అది చూడు. వాళ్ళకి ఏం వాడుతున్నాం మనం? గేములు ఆడుతుంటారు కొంతమంది. పబ్జీ గేములు అంట. ఏ గేములు చెప్పాలి? ఏ గేములు ఆడుతున్నారు? 24 గంటలు కొందరు యవనస్తులైన పిల్లలు పబ్జీ గేములు ఆడుతున్నారు. వారిని హెచ్చరించాలి, పిల్లల్ని హెచ్చరించాలి. మొబైల్కి వారిని మనము ఆకర్షితులుగా చేయకూడదు. పిల్లలని ఏం చేయకూడదు? మీ పిల్లలకి మొబైల్స్ ఇస్తున్నారా? గేములు ఆడడానికి మొబైల్స్ ఇస్తున్నారా? టీవీలు ఆన్ చేసి వాళ్ళకి ఏం పెడుతున్నారు మీరు టీవీల్లో? స్తోత్రం చెప్పండి. చిన్నపిల్లలు ఆడుకునే గేములు పెడుతున్నారా లేదా? మనం ఇవి కాదు నాన్న చూడాల్సింది, సండే స్కూల్ పాటలు రా మీరు చూడాల్సింది. పిల్లలకి ఏం పాటలు పెట్టాలి? చిన్నపిల్లలకి ఏం పెట్టాలి? ఏమా సండే స్కూల్ సాంగ్స్ వాళ్ళకి పెట్టాలి. అవి నేర్పించేటట్లు చేయాలి. వాక్యం అనే కత్తి ఎప్పుడంటే ఎక్కడ ఉండాలా చెప్పాలి? ఎక్కడ ఉండాలి? నడుము కట్టుకోని ఉండాలా. నడుముకుంటే ఎప్పుడైనా వాడొచ్చు. స్తోత్రం చెప్పండి. వాడుతున్నారా? మీరు వాడుతున్నారా లేదా చెప్పండి. నాకెందుకులే అనుకుంటున్నారా? హల్లెలూయా. ఎవరికి వాళ్ళే నాకెందుకులే అనుకుంటున్నారా? ఎవరికి వాళ్ళే నాకెందుకులే అనుకుంటే వాళ్ళు నశించిపోతారు. ఆ రోజుల్లో నాతాను ప్రవక్త నాకెందుకులే, రాజుగారికి చెప్తే నా ప్రాణానికి ఎక్కడ హాని వస్తుందో అని ఒకవేళ నాతాను ప్రవక్త చెప్పి ఉండకుండా ఉంటే దావీదు వంశంలో నుండి యేసయ్య పుట్టుకొచ్చేవాడు కాదు. స్తోత్రం చెప్పండి. ఆ రోజు ఆయన చెప్పబట్టి, ఆ వాక్యం అనే కత్తిని వాడబట్టి దావీదు కుమారునిగా భూమి మీదకి యేసు ప్రభు దిగి వచ్చాడు. గట్టిగా అల్లు చెప్పండి. ఆ రోజు హెచ్చరించాడు కనుక పశ్చాత్తాపడ్డాడు దావీదు మహారాజు. ప్రార్థన చేశాడు, ఏడ్చాడు. హిమము కంటే నన్ను తెల్లగా కడుగు, నీ పరిశుద్ధాత్మను నా హృదయంలో నుండి తీసివేకు, నీ రక్షణ నా యొద్ద నుండి తీసివేకు. హల్లెలూయా. గట్టిగా అల్లు చెప్పండి. హల్లెలూయా. వాడాలి, కత్తిని వాడాలి. ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ పాడయ్యేటట్లు ఉండకూడదు. నీ కొడుకు మీద నీకు ప్రేమ ఉండొచ్చు, నీ కూతురి మీద నీకు ప్రేమ ఉండొచ్చు, కానీ ఆ ప్రేమ వారిని పాడయ్యే స్థితికి తీసుకురాకూడదు. నీ ప్రేమ హృదయంలో ఉండాలి, కానీ వారికి వాక్యం అనే కత్తిని వాడాలి. వారు నీ కళ్ళ ముందు ప్రయోజకులుగా మారబోతున్నారు. హల్లెలూయా. నీవు శిక్షించుట మానకు. బెత్తము వాడకపోతే వాడు పాతాళమునకు వెళతాడని బైబిల్లో ఉంది. ఏం వాడకపోతే?
హల్లెలూయా. ఈరోజు చిన్న వయసులో ఆ పిల్లలకు కానీ కుటుంబంలో కానీ హెచ్చరిక చేసుకోవాలి. సహోదరుడే కావచ్చు, సహోదరుని కూడా హెచ్చరించాలి. ఇలా కాదు నాన్న, ఇలా ఉండాలి మనం. దేవుని వాక్యం ఇది, ఇదిగో వాక్యం ఇలా చెప్తుంది, వాక్యం ఇలాగా బోధిస్తుంది. దేవునికి స్తోత్రం. ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరడు. స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి ఇద్దరికి దాసునిగా ఉండకూడదు. ఒకే వ్యక్తికి మనము అప్పగించుకోవాలి. ఒక సంఘములో ఉన్నామంటే, ఒక పరిచర్యలో ఉన్నాము అంటే, ఒక సేవకుడు దేవుడు మనకిచ్చాడంటే ఆ సేవకుని చేతికి అప్పగించుకుంటే అది ఆశీర్వాదం. గట్టిగా చెప్పండి. యేసు ప్రభువే చెప్పాడు, ఒకడు ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు. ఇద్దరు యజమానులకు ఉండకూడదు, ఒకే ఒక యజమానుడు. స్తోత్రం చెప్పండి. ఎంతోమంది సేవకులు వచ్చిపోతుంటారు, వచ్చిపోతూ ఉంటారు. అవునా కదా? చందన్న కొడుకు రోజున వచ్చాడు మన అయ్యగారు, వచ్చారా లేదా? అయినా మనకు ఒక్క యజమానుడికే ఉండాలి. స్తోత్రం చెప్పండి. అవునా కదా? అభిమానించవచ్చు, ప్రేమ ఉండొచ్చు, గౌరవించవచ్చు, కానీ ఒక్క యజమానుడికి మనము కొనసాగితే దేవుడు దానిలో నుండి ఉన్నతమైన ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. బైబిల్లో ప్రతి విషయాన్ని తెలుసుకోవాలి. వాక్యమే మనలను, మన ఆత్మీయ జీవితాన్ని నడిపించాలి. వాక్యం వినేది వాక్యం వినేది ఒకరి చెప్పాలి. హల్లెలూయా. ఇప్పుడు స్టేటస్లో ఎవరెవరు పెడుతున్నారు? మనం చెప్పే అయ్యగారు స్టేటస్లు పెట్టరు, ఎక్కడో ఉన్న ఆయన అయ్యగారు స్టేటస్లు పెడుతుంటారు. వీళ్ళు వీళ్ళు ఎవరికి యజమానులు, ఎవరికి దాసులు అయిపోయారు నాకు అర్థం కావట్లే. స్తోత్రం చెప్పండి. అసలు నీ వాట్సాప్లో ఎవరి ఫోటో ఉండాలి? ఎవరిది ఉండాలి? గట్టిగా హల్లెలూయా చెప్పండి. అవునా కదయ్యా? నిజమంటారా కాదంటారా? హల్లెలూయా. అవునా కాదా చెప్పండి. స్తోత్రం చెప్పండి గట్టిగా, హుషారుగా. హల్లెలూయా. ఏమనుకోద్దండి, ఒక మాట అంట, మీ భర్త ఫోటో కాకుండా ఆ వాట్సాప్లో ఎవరి ఫోటోను పెడితే మీ భర్త ఊరుకుంటాడా? మామూలుగా అడుగుతున్నాలేండి, ఏమనుకోద్దండి, ఫీల్ కాకండి. అవునా కదా అయ్యగారు, జయరాజ్ అయ్య గారు? మీ యజమానుడి ఫోటో లేకుండా ఇంకెవరి ఫోటో ఉంటే ఎలా ఉంటుంది? మనము ఒక యజమానునికి మనం కట్టుబడి ఉన్నామంటే, ఆ యజమానుడి నడిపింపులో సాగితే దేవుడు మనల్ని నిశ్చయముగా ఆశీర్వదిస్తాడు. గట్టిగా సంతోషంగా రెండు చేతులెత్తి హల్లెలూయా, హల్లెలూయా. టైం దాటిపోతూ ఉంది, అయినా కొద్దిగా ఈరోజు సహించండి. చివరిగా ఒక్క విషయం ఏంటంటే, హత్తుకొనుట. ఆదికాండం 29:34 చూస్తే, లేవి అనగా హత్తుకొనుట అంట. ఇంతకు ఎవరిని హత్తుకోవాలి మనం? చెప్పాలి. కొందరైతే భార్యలు ఎటుపోతుంటే వాళ్ళని హత్తుకుంటారు. ఇంకా వాళ్ళ వెనకనే ఏమంటారు దాన్ని ఏమంటారు వెనకనే ఫాలో అవుతుంటారు. ఇక వాళ్ళని విడిచిపెట్టి ఉండరు వీళ్ళు. స్తోత్రం చెప్పండి. నేనంటాను, భార్య అయినా భర్త అయినా పిల్లలైనా యెహోవాని హత్తుకొందురుగాక. హల్లెలూయా చెప్పండి. ప్రజలంట ఆయన వాక్యమును హత్తుకున్నారంట. ప్రజలు ఎవరిని హత్తుకున్నారు? యేసు ప్రభు కాలములో ఆయన వాక్యమును ఆయనను హత్తుకొనిరి అని బైబిల్లో రాయబడి ఉంది. రూతు నయోమిని హత్తుకుంది. స్తోత్రం చెప్పండి. నయోమి అనగా దైవజనుడు. నయోమి అంటే ఏంటి చెప్పాలి? ఒక్క దైవజనుని హత్తుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఇద్దరు అత్తలను హత్తుకుందా రూతు? ముగ్గురు అత్తలను హత్తుకుందా రూతు? చెప్పాలి. హల్లెలూయా. ఎంతమందిని హత్తుకుందా రూతు? ఒక్కరా ఇద్దరా? ఇద్దరు అంటున్నారు మీరు? ఒక్కరేనా? ఒక్కరన్న వాళ్ళందరూ గట్టిగా రెండు చెల్లితే అల్లు చెప్పండి. హల్లెలూయా కదా. మనం ఒక్కరిని హత్తుకున్న రూతు ప్రపంచ చరిత్రలో ఆమె పుస్తకాన్ని దేవుడు ఘనంగా రాసి పెట్టాడు. హల్లెలూయా.
రూతులో నుండి వెలివేయబడిన రూతు, శపించబడిన రూతు వంశములో నుండి యేసుక్రీస్తు వంశావళి పుట్టుకొచ్చింది. ఒక్కరిని హత్తుకుంది గనక. హల్లెలూయా. మన ముగ్గురిని, నలుగురిని, ఐదుగురిని ఎవరు కనపడితే వాళ్ళని హత్తుకుందామంటే వాళ్ళకి చరిత్ర లేకుండా పోతుంది. మీకు అర్థమవుతుందా? ఏ అత్త కనపడితే అత్తను హత్తుకుందామంటే చెప్పాలి. ఏ అత్త కనపడితే ఏ అత్తని హత్తుకుందామంటే మనకు చరిత్రనే లేకుండా పోతుంది. అవునా కదా? చెప్పండి. హల్లెలూయా. రూతు ఒకే ఒక హత్తను హత్తుకుంది. అందుకే దేవుడు ఆమెని ఘనమైన స్థితిలో యేసుక్రీస్తు వంశవల్లి పట్టికలో ఆమె పేరే కాదు, ఆమె వంశములో నుండే క్రీస్తు వంశాలు వచ్చాయి. ఆమేన్. హల్లెలూయా. నేను చెప్పేది ఏమైనా తప్పుగా ఉందా? తప్పుంటే చెప్పచ్చు, పర్వాలేదు. నేను చెప్పిన దాంట్లో ఏమైనా రాంగ్ ఉందా? హల్లెలూయా. ఏమా ఉందా? ఏమైనా రాంగ్ ఉంటే చెప్పొచ్చు. మీరు జయరాజు గారు కూడా చెప్పొచ్చు, పెద్ద అయిన కదా, కొద్దిగా అనుభవం కలిగిన ఆయన. ఎందుకంటే ఉపదేశం, అపోస్తుల ఉపదేశం విన్న వాళ్ళు చెప్పొచ్చు. నేను చెప్పిన దాంట్లో ఏమైనా రాంగ్ ఉందా? మళ్ళీ తర్వాత నన్ను అనొద్దు. హల్లెలూయా. ఏమైనా ఉంటే చెప్పొచ్చు కదా. ఉందా? ఉందా? లేదు కదా? స్తోత్రం చెప్పండి. సంతోషంగా లేదన్న వాళ్ళందరూ రెండు చెల్లుది గట్టిగా చెప్పండి. హల్లెలూయా. రాజులైన యాజక వంశములో ఉన్నామన్న వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. ఉన్నారమ్మా? ఈ అనుభవాలు ఉన్నాయా? అదే నేను అడిగింది స్టార్టింగ్. తర్వాత మీరు చెప్తారని. దేవుడు ప్రతి విషయాన్ని మనకు కొత్తగా బయలుపరుస్తున్నాడు. చెప్పండి హల్లెలూయా. మీరు ఎప్పుడైనా విన్నారా ఇలాగా? ఎప్పుడైనా ఇలాగా విన్నారా? ఏమా సౌజనక్క, విన్నావా? విన్నారా? ఏమా విన్నారా? చదువులేని వాళ్ళకంటే అర్థం కాదులే. జయరాజు గారు విన్నారా? ఈ యాజక సమూహంలో అమ్మ విన్నదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. రాజులైన యాజక సమూహములో మనం ఉన్నాము అనడానికి ఈ పాయింట్లు ఉండాలి. ఈ అనుభవాలు మనలో ఉంటే మనం నిశ్చయముగా యాజక సమూహంలో ఉన్నట్టే. ఇవి మనలో లేకపోతే ఇంకా మనము రాజులైన యాజక సమూహంలోనికి రాలేదు అని అర్థం. ఒకవేళ రాలేదు కానీ అలాగే ఉండకూడదు. ప్రభువా, ఈ రాజులైన యాజక సమూహంలోనికి మమ్మల్ని నడిపించండి. అందరూ మోకరించండి. అందరూ మోకరించి పశ్చాత్తాపంతో ప్రార్థన చేయండి. మీరు ఏదో ఒట్టిగా వెళ్ళొద్దు. ఇక్కడ నుంచి ఏదో విన్నాం కదా, ఏముందిలే విన్నాం కదా అని వెళ్ళిపోవద్దు. ప్రభువా, ఈ రాజులైన యాజక సమూహములో నన్ను నిలబెట్టండి. రాజులైన యాజక సమూహములో నన్ను స్థిరపరచండి. ఈ రాజులైన యాజక సమూహములో ఉన్నాను అనడానికి ప్రభువా కొన్ని విషయాలు మీరు బయలుపరిచారు. ఒకటి, ప్రభువా నీ పక్షాన నేను ఉండాలి. ఇంకెవరి పక్షాన నేను ఉండకూడదు. ఇంకెవరి పక్షాన కూడా నేను ఏ విషయంలో కూడా మాట్లాడకూడదు. అయ్యా నీకు వందనాలు, స్తోత్రాలు. ఆనాడు ఇజ్రాయేలీలు యెహోవా పక్షమున లేకుండా ఇదిగో అష్టారోతు దేవతల పక్షాన ఉన్నారు. అష్టారోతు దేవతలను సేవించారు. అందును బట్టి ఇదిగో వారికి జయము లేదు, వారికి ఆశీర్వాదము లేదు. ఈరోజు మనము ఎవరి పక్షాన ఉన్నాం? దేవుని సన్నిధిలో అడగండి. ఇంకా ప్రభువా నీ పక్షాన ఉండే కృప దయచేయండి. ఆనాడు ఇస్కారియోతు యూదా యెహోవా పక్షమున లేడు, బయట ఉన్న శత్రువుల పక్షాన ఉన్నాడు. యేసయ్య పక్షాన లేడు, యేసయ్యతోనే ఉన్నాడు, యేసయ్యతోనే సహవాసం చేస్తున్నాడు. యేసయ్య ఎక్కడికి వెళితే అక్కడికి వెళుతున్నాడు. యేసయ్య ఎక్కడ అద్భుతాలు చేస్తే అద్భుతాలు చేసే దగ్గర ఉన్నాడు. యేసయ్య చేసిన అద్భుతాలు అన్ని చూస్తూనే ఉన్నాడు. కానీ బయట ఉన్న శత్రువుల పక్షాన ఉన్నాడు. బయట ఉన్న శత్రువులకి యేసేని అప్పగించడానికి వారి పక్షాన ఉన్నాడు. ఈరోజు నీవు ఈ సహవాసములో ఉంటూ, ఈ పరిచర్యలో ఉంటూ ఇదిగో ఎవరి పక్షానైనా చేరావేమో, ఎవరి పక్షానైనా నీవు చేరి ఉన్నట్లయితే ఇదిగో ఈరోజు నా దేవుని పక్షాన నీవు రావాలి. నా దేవుని పక్షాన నిలబడాలి. దేవుని పక్షాన ఎప్పుడైతే ఇజ్రాయేలు వచ్చారో, దేవుని పక్షాన
చేసుకొని పశ్చాత్తాపపడి ప్రార్థించి దేవుని పక్షాన దిగి వచ్చారు. వారికి దేవుడు ఎబినేజర్గా తోడుగా ఉండి ఓ రిబా బాబా బాలా రబా షేకేందర్ రబా దగ్గరగా చప్పట్లు కొడుతూ పక్షమున అయ్యా నీ పక్షమున మమ్మల్ని నిలబెట్టండి ప్రభువా. నీ పక్షమున మాకు ఆశీర్వాదం ఇవ్వండి నాయన. నీ పక్షమున మాకు కృపనివ్వండి ప్రభువా. మీ పక్షమున మాకు దీవెన దయచేయండి ప్రభువా. మీకు స్తోత్రాలు అయ్యా, నీకు వందనాలు. వేరుపరచబడిన అనుభవం దయచేయండి ప్రభువా. ఒక ప్రత్యేకత నాకు కనబడాలి. లోకస్తులకి నాకు ఒక ప్రత్యేకత కనబడాలి. ఏసేపు సహోదరులకు ఒక ప్రత్యేకత కనబడుతుంది. సహోదరులకున్న స్వభావాలు ఏసేపులో కనబడలేదు. దేవానికి వందనాలు, స్తోత్రాలు. అలాగే దేవుని సన్నిధిలో ఇదిగో యెహోవాను మాత్రమే ప్రసిద్ధి చేయాలి. యెహోవాను మాత్రమే నువ్వు ప్రసిద్ధి చేసే వ్యక్తివిగా ఉండాలి. యెహోవాను మాత్రమే గణపరిచే వ్యక్తివిగా ఉండాలి. నాలుగవదిగా నీ ఇంటి సభ్యులు, నీ సహోదరుడు కావచ్చు, చెలికాడు కావచ్చు, పొరుగువాడు కావచ్చు, వారి విషయంలో వాక్యాన్ని హెచ్చరించాలి. ఇదిగో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా బ్రతకాలని చెప్పాలి. వాళ్ళు ఏదో చెప్తా ఉంటే మనం ఊగొడితే వాళ్ళకి సహకరించినట్లు. వాళ్ళు తప్పు మాట్లాడుతున్నప్పుడు దానికి కత్తి వాడాలి. మీ కుటుంబ సభ్యులకే కావచ్చు, నీ పొరుగువారే కావచ్చు, స్నేహితులే కావచ్చు. చివరిగా దేవునితో హత్తుకోవాలి. రూతు నయోమిని హత్తుకున్నట్లు అదిగో యేసు ప్రభు కాలములో ఆయన వాక్యమును విని ప్రజలు ఆయనను హత్తుకొనిరి. దేవుడు ఈ మాటలను మన జీవితంలో ఫలభరితంగా మార్చునుగాక. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సహవాసము సకల పరిశుద్ధులకు ఈ ఆరాధనలో పాలు పొందిన వారందరికీ ప్రభు తోడయ్యుండి ఈ సంఘమంతటిని రాజులైన యాజక సమూహములో దేవుడు స్థిరపరిచి కాపాడునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు, స్తోత్రాలు. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించునుగాక. బుధవారం మర్చిపోవద్దు, SSR ఫంక్షన్ హాల్లో